హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామూలుగా అయితే మనము మిగిలిపోయిన అన్నంతో ఏం చేసుకుంటాం? వీలైతే పెరుగన్నం కలుపుతాము, లేదంటే ఏ పులిహోరనో ఏదో ఒకటి చేసుకుంటాం. కానీ అలా కాకుండా ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము ఇలా మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నం అనేది మిగిలిపోవడం మామూలే. ఇలా మిగిలిపోయినప్పుడు మనం ఈ స్నాక్ ఐటమ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో మనము కొంచెం రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ మిగిలిపోయిన అన్నాన్ని కొంచెం పొడి పొడిగా చేసుకొని మొత్తం ప్లేట్ నిండా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పతలాగా మనము స్ప్రెడ్ చేసుకొని దీంట్లో మనం ఉప్పు కూడా వేసి ఉంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం ప్లేట్ నిండా వేసుకొని దాన్ని గాలికి అంటే ఫ్యాన్ గాలికి కావచ్చు, లేదంటే ఎండకైనా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనకు నెక్స్ట్ డే కల్లా మనకి ఇలా క్రిస్పీగా రైస్ అనేది రెడీ అవుతుంది. దీన్ని మనం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో వేయించుకుంటేనే మనకు అవి వడియాల్లాగా బాగా పొంగిపోతాయి. ఇలా ఎప్పుడు మనము పెరుగన్నము అలా చేసుకోకుండా ఇలా ఏదైనా కొత్త స్నాక్ ఐటెంని చేసుకుంటే మనకు అన్నం మిగిలిపోయింది అన్న బాధ కూడా ఉండదు. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం ఎండబెట్టుకొని ఒక 2-3 మంత్స్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేయించుకొని ఇలా కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, తర్వాత రుచికి సరిపడా సాల్టు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని మనము షేక్ చేసుకుంటే మనకు ఉప్పు కారం అనేది ఈ బొరుగులకు పడుతుంది. ఇలా మిక్చర్ని చేసుకొని మనం ఒక డబ్బాలో కానీ లేదంటే జార్లో కానీ వేసి పెట్టుకుంటే మనకు ఒక 10-15 డేస్ వరకు స్నాక్ ఐటమ్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్